హాయ్ అండి, నమస్తే. ఈరోజు లంచ్ అండి. చూడండి, మునక్కాడలు, వంకాయ, మామిడికాయ వేసి పులుసు చేశానన్నమాట. చాలా బాగుంటుంది. సంగటిలోకి అయితే అదిరిపోతుందండి. ఇది వైట్ రైస్. ఇది ఉదయం చేశాను కదండి పొంగల్లోకి రసము, అదే అన్నమాట. ఇది మామిడికాయ పచ్చడి అండి. నిన్న చేశాను, నిన్న లంచ్ వీడియో పెట్టలేదు. ఇది మజ్జిగ పోపు పెట్టానండి. పచ్చి ఆనియన్స్ వేసాను. చాలా బాగుంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. ఇది జొన్న సంగటి అండి మా వారికి. ఇది కారా అండి, ఇంకా మస్క్ మిల్లన్ అండి లాస్ట్. అంతే అండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి చూపిస్తానండి ఎలా చేయాలో. ఇక్కడ చూడండి, నేను మామిడికాయ, అంటు మామిడికాయ ఇది తీసుకున్నానండి ఒకటి. ఇక్కడ ఒక 6-7 ఎండుమిర్చి తీసుకున్నాను. కారము, కొద్దిగా పసుపు, సాల్ట్ తీసుకున్నాను. 2 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను అన్నమాట. కొద్దిగా ఇంగువ, పోపు గింజలండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను. మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. కారము, ఉప్పు, పసుపు వేసేసి వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసేసుకున్నానండి. ఒకసారి అలా రౌండ్ తిప్పేసుకున్నాను. మెత్తగా కొట్టకూడదండి, అక్కడక్కడ మామిడికాయ ముక్కలు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కడాయిలో ఆవాలు, మినపప్పు వేసేసుకున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ బాగా వేపుకొని ఆనియన్స్ కూడా వేసుకున్నానండి, సన్నగా తరిగి. పోపులో వేసుకుంటే ఆనియన్స్ పచ్చడి చాలా బాగుంటుందండి. నేనైతే ఈ విధంగానే చేస్తానండి. చూడండి, దానికి ఒట్టి వెల్లుల్లి వేస్తే అదొక టేస్ట్, కానీ ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుందండి. కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. చూడండి, ఇప్పుడు పచ్చడి అంతా వేసేసుకున్నాను, కలిపేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఆనియన్ వేస్ట్ చేసుకుంటే. చూడండి, అయిపోయింది. బౌల్లోకి తీసేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.